యూట్యూబ్ అందులో వీడియోలు చూసి అందరూ అన్నీ చెయ్యొచ్చా? ఇలా చేసి దొరికిపోయాడో ప్రబుద్ధుడు. ఇంతకీ అతను ఏం చేశాడో తెలుసా? ఇంటిని వైన్ మేకింగ్ యూనిట్ గా మార్చేశాడు. అక్కడి సీన్ చూస్తే హుషారు సినిమా కనిపించింది. ఇంతకీ ఇదంతా ఎక్కడా? తనిఖీల్లో వెలుగు చూసిన దృశ్యం ఏంటి? మల్కాజ్గిరిలో ఎక్సైజ్ శాఖ దాడులు కలకలం రేపాయి. యూట్యూబ్ చూసి వైన్ తయారు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఏడాది కాలంగా గుట్టు చప్పుడు కాకుండా 7 రకాల వైన్స్ ని తయారు చేస్తున్నాడు ఈ వ్యక్తి. గ్రేప్స్, పైనాపిల్, జామ, మోసంబి, సపోటా, అరటి, తమలపాకు పేర్లతో వైన్ తయారు చేస్తున్నాడు. 15 రోజుల ఫర్మెంటేషన్ తో పండ్ల నుంచి వైన్ ని సిద్ధం చేస్తున్నాడు. తయారు చేసిన ప్రోడక్ట్ నేరెడ్మెట్, కాప్రా, సికింద్రాబాద్ ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు ఈ నిందితుడు. 750 ml బాటిల్ వైన్ 300 రూపాయలకు సేల్ చేస్తున్నాడు. తనిఖీలు జరిపిన అధికారులు 377 లీటర్ల వైన్, 502 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 1,50,000 రూపాయల విలువైన వైన్ ని సీజ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇదంతా చూస్తుంటే సరిగ్గా హుషారు సినిమా గుర్తొస్తుంది కదా. హుషార్ సినిమా తరహాలోనే వైన్ మేకింగ్ చేస్తున్నాడు ఈ నిందితుడు. ఏడాది కాలంగా గుట్టు చప్పుడు కాకుండా నడుస్తోంది ఈ వ్యవహారం. అయితే తమకందిన సమాచారంతో ఎంట్రీ ఇచ్చిన ఎక్సైజ్ శాఖ అధికారులు నిందితుడిని కటకటాల్లోకి నెట్టారు. చిన్న వీడియో, ఒక ఫోటోగ్రాఫ్.